రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎలా ఉందండి కూటమి పరిపాలన? బాగుందండి. అంటే రియల్ ఎస్టేట్ బాగుందనా లేకుంటే సంక్షేమాలు కూడా బాగున్నాయా? సంఖ్యాబలాలు బాగున్నాయి, డెవలప్మెంట్ కూడా ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇంకా ముందుకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం మేము. ప్రజలు ఏమనుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో? గవర్నమెంట్ గురించి ఎలాంటి కామెంట్లు లేవు సార్, లేవు. అంటే పథకాలు ఇవ్వట్లేదు, దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అని అంటున్నారు కొంతమంది. దొంగ హామీలేం కాదు సార్, ఒరిజినల్ హామీలేను ఒక్కొక్కటి అమలు చేస్తున్నాడు. అంటే జగన్ అప్పుడు చెప్పిన మాట తప్పకుండా ఒకటే రోజు అంటే ఒకటే రోజు ఇవ్వడం కానీ, అమ్మఒడి కానీ, తర్వాత తల్లిగా ఎన్ని ఉన్నాయి కదా పెన్షన్లు కానీ, రైతు భరోసా కానీ, ప్రతిదీ కూడా చెప్పిన మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా తప్పకుండా 95% చేసేదని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళు మరి ఇన్ని రోజులు అయితే 1 year అవుతుంది దగ్గరగా ముందు పథకాలు చెప్పిన ఏది ఒక్కటి కూడా అమలు కావట్లేదు, ఉచిత గ్యాస్ తప్ప అంటున్నారు. అప్పులు చేసినాడు, పథకాలు ఇచ్చినాడు. మరి వీళ్ళు అప్పులు చేయట్లేదంటారా? చేయలేదు. ఆయన అప్పులు తీర్చుకుంటూ పథకాలు ఇస్తున్నాడు. వాళ్ళ అప్పులు ఆయన చేసిపోయిన అప్పులు తీరుతూను ఈయన పథకాలు అమలు చేసాకే మొదలు పెట్టినాడు ఒక్కొక్కటేను. ఆయన అప్పులు చేసినాడు, డెవలప్మెంట్ లేకుండా అక్కడ అప్పు తెచ్చేది, ఇక్కడ అప్పు ఇచ్చేది, ఇక్కడ ఫ్రీగా ఇచ్చేది. ఎవరిని ఎత్తిన పడుతుంది అది? మానెత్తినే కదా పడుతా ఉంటుంది. మాది బిక్కుంటాడు, మాకు ఇస్తాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లుంది? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. 5 ఏళ్ళు ఏం లేదండి, జీరోను. ఇప్పుడు బాగుంది. జనాలకు డబ్బులు లేవా? అప్పుడు ఉన్నాయి కూడా, ఈయనకి భయపడి ఎవరు తీయడం లేదు. ధైర్యంగా ఎవడో డబ్బులు జోలు పెట్టుకొని బయటకు రావడం లేదు, జగన్ దెబ్బకు భయపడి. అంతేనా? అంతే. బాలకృష్ణ గారి పాలన ఎలా ఉంటదండి ఇక్కడ? బాలకృష్ణ పాలన నెంబర్ 1 అని, స్టేట్ లోనే నెంబర్ 1. అందుబాటులో ఉండరు అంటారు కొంతమంది. అందుబాటులో లేకపోయినా కూడా ఆయన ఫోను అందుబాటులో ఉంటుంది. ప్రతి ఆఫీసర్తోనూ మాట్లాడతాడు. ఎత్తుతారా మీ ఫోన్లో ఎవరైనా ఎత్తుతాడు. ప్రతి ఆఫీసర్తో కూడా రోజు ఆయన ఖచ్చితంగా మాట్లాడుతుంటాడు. ఖచ్చితంగా ఈ పనులన్నీ ఇలా చేయాలని చెప్పని సొల్యూషన్ ఇస్తూనే ఉంటాడు ఆయన. ఆయన అందుబాటులో ఉన్నట్లే రోజు కూడా ఉన్నాడు అని అర్థం. అంతేనా? అంతే. ఆయన ఎక్కడున్నా కూడా హిందూపురం మీద ఒక కన్ను ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే సినిమా షూటింగ్లలో బిజీ అయిపోతున్నాడు, షోలు కానీ ఇంకా టీవీ షోల్లోనే ఒక కన్ను ఫోన్ ఆయనకి హిందూపురం పైన పెట్టింటాడు. హిందూపురం అంటేనే ఆయనకు ఒక ప్రత్యేకత వాళ్ళ ఫ్యామిలీకి. అవును. అంటే మొన్న పద్మశ్రీ వచ్చింది, మీ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ప్రపంచ స్థాయిలో తెలుస్తా ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. మా హిందూపురం దేశవ్యాప్తంగా హిందూపురం పేరు మారుమవుతుందంటే అది ఒక బాలకృష్ణ అనే. అది పక్కాగా చెప్పగలం, 100% కన్ఫర్మ్. దేశవ్యాప్తంగా ఒక భారతదేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ఈ హిందూపురం పేరు మారుమవుతారు. హిందూపురం అంటేనే బాలకృష్ణనా అంటారు. హిందూపురం ఎమ్మెల్యే అంటే బాలకృష్ణ అనే అంతే. మారదండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కాదు, వాళ్ళ నందమూరి చరిత్ర వాళ్ళ వంశం ఉండేంత వరకు ఈడ వాళ్ళే. మరొకటి ఎమ్మెల్యే అది ఎవరో తర్వాత తెలియదు. మొత్తానికైతే వాళ్ళ ఫ్యామిలీ నుంచినే ఎవరో ఒకరు ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ పై మీ అభిప్రాయం ఏంటి సార్? జూనియర్ ఎన్టీఆర్ గురించి మాకు తెలియదండి. ఆయన సినిమాలు తీసుకుంటున్నాడు, ఆయన ఇంకా రాజకీయాల గురించి ఏమో ఆలోచన లేదండి. ఆయన సినిమాల గురించి చేసుకుంటున్నాడు. ఓకే. ఇప్పుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి మన టీడీపీ వాళ్ళు కొంతమంది చెప్పారు కదా, ఎలా అనుకుంటున్నారు? అంతా పుకార్లు షికార్లు, ఏదో కూటమాన్ని ఎడగొట్టాలని. కాకపోతే అది నిజమైతే కాదు. 2029లో టీడీపీ ఒక్కళ్ళు పోటీ చేసి గెలుస్తారా? లేదు, కూటమే ఉంటుంది. 15 ఏళ్ళ కూటమే ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. ఒకవేళ మధ్యలో విడిపోయారని అనుకుందాం. విడిపోరండి, విడిపోతే రాష్ట్రం వల్ల వెనక్కి వెళ్ళిపోతుంది. అదేం కాదండి, టీడీపీ క్యాటర్ దండిగా ఉంది. అదంతా అలాంటిది ఏం లేదు. వాళ్ళ నెట్వర్క్ వాళ్ళకు ఉంది. సోషల్ మీడియా ఉదంతాలు కానీ రియల్గా అయితే లేదు. ఇది కూటమి కలిసే ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి కంప్లీట్ అవుతుంది. మాకు పట్టుసీమ నీళ్ళు వస్తాయి బాగా. మాకు 5 ఏళ్ళు ఒక డ్రాప్ నీళ్ళు రాలేదండి హిందూపురం. ఎక్కడైనా డ్రాప్ నీళ్ళు కాలువలన్నీ బూడిపోయినాయి. ఇప్పుడు అన్ని కాలువలన్నీ రెడీ చేస్తూ ఉంటారు. పట్టుసీమ నీళ్ళు. ఆ నీళ్ళన్నీ వస్తే మాకు ఎప్పుడు చెరువుల్లో నీళ్ళు ఉంటాయి. మాకు ఇక్కడ రైతులు బాగుంటారు. మేము రైతే. ఎలా ఉన్నాయి పంటలన్నా? ఇప్పుడు అదే వర్షాలు లేవు కదా, ఈ సంవత్సరం వర్షాలు తక్కువ, చెరువుల్లోకి నీళ్ళు రాలేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ వర్షాలు పడట్లేదు అంటారు. ఎవరు చెప్పిందండి అబద్ధాలన్నీ? చంద్రబాబు నాయుడు ఏమన్నా పైన కురిపిస్తాను? చంద్రబాబు నాయుడుకి వర్షాలకి ఏం సంబంధం అండి? మేట్ల వాళ్ళని కెమెరాలు పెట్టాడికి నోటుకొచ్చని చెప్పి ఇలా అయిపోతుంది అంతే, తప్ప మరొకటి కాదు అది.